వెల్కమ్ టు శశి టీవీ. నేను రఫీ. మనకి కోర్టు ఏదైతే చెప్పిందో తెలంగాణ గవర్నమెంట్కి సెప్టెంబర్ 30 వరకు స్థానిక సంస్థకు సంబంధించిన ఎన్నికలు కంప్లీట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం అయితే దాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నంలో ఉంది. ఎందుకంటే 42% రిజర్వేషన్ తెలంగాణ ప్రభుత్వం బీసీలకు ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చింది. దానివల్ల అది కంప్లీట్ కాలేదని చెప్పేసి ఆ బిల్లు అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ దగ్గర పంపించినా సరే అక్కడ రాష్ట్రపతి అనుమతి లేక వాళ్ళు అక్కడ ఆపేయడం జరిగింది. అది ఇంకా ఆమోదించలేదు రాష్ట్రపతి గారు. దానివల్ల ఆ బిల్లు కంప్లీట్ అవ్వలేదు. దానికోసం అని చెప్పేసి అసెంబ్లీలో దాన్ని ఆమోదించారు. ఈరోజు ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆయన మంత్రివర్గం అందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఏదైతే సుప్రీంకోర్టు పరిమితి ఉందో 50% రిజర్వేషన్ దాన్ని ఎత్తివేశారు. రేపు దీనికి సంబంధించిన బిల్లు ప్రవేశపెడతారు. రేపు అయిపోతుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా నెక్స్ట్ మంత్ ఏదైతే ఉందో సెప్టెంబర్లో జరిగే అవకాశం ఉంది. యాక్చువల్గా ఇదంతా అందరికీ తెలుసు ఈ విషయం. బట్ బీసీ రిజర్వేషన్లో 42% వస్తుంది. పరిమితి సుప్రీంకోర్టు ఏదైతే పరిమితి ఉందో 50% రిజర్వేషన్స్ మించకూడదని దీని గురించి చాలా మందికి అవగాహన లేదు. దీని గురించి చెప్పే ప్రయత్నం చేస్తారు. చూడండి, యాక్చువల్గా ఏంటంటే మన దగ్గర ఉన్న దాంట్లో ఎస్సీలు ఉన్నారు, 1, 2 ఎస్టీ, 3 బీసీ, 4 ఓపెన్ కేటగిరీ ఓసీ కింద అందరూ వస్తారు. ఇక్కడ వచ్చిన వాళ్ళ వీళ్ళకి రిజర్వేషన్ ఎంత ఉంది అంటే ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే వీళ్ళు బిల్లు తీసేశారో ఇప్పటి వరకు బిఫోర్ వరకు ఎంత ఉందో చెప్తా. తర్వాత ఎంత అయితే పెరుగుతుందో అంటే 20% పెంచుతున్నారు, 42% ఇస్తున్నారు బీసీలకి. ఎందుకు ఇస్తున్నారు అసలు బిల్లు అది పెట్టడం వల్ల బెనిఫిట్స్ ఏంది, లాస్ ఏంది అవన్నీ చెప్పే ప్రయత్నం చేస్తారు. చూడండి, ఎస్సీలకి 15% ఉంటుందండి. ఏంటిది రిజర్వేషన్? ఏది ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ విద్యారంగంలో కానీ అలాగనే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా. ఎస్టీలకి 7.5, బీసీలకి 22% ఉండేది. మిగిలిన ఓపెన్ కేటగిరీ అంటే ఇవన్నీ కలిపితే ఎంత వస్తుంది అంటే 44.5 వస్తుంది. 44.5% వస్తుంది. కొన్నిసార్లు ఏమైందంటే కొన్ని పరిస్థితుల అనుగుణంగా ఇక్కడ బీసీ సంబంధించిన రిజర్వేషన్ అనేది కొంచెం పెరిగి తగ్గే అవకాశం ఉంది. దానివల్ల ఇక్కడ 44 అంటే అరౌండ్ అయితే 44.5% ఉంటుంది బీసీలకి. ఏది రిజర్వేషన్ వాళ్ళకే ప్రత్యేకించి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. వీళ్ళందరికీ కలిపి ఇది ఇవ్వాలి. నెక్స్ట్ ఓపెన్ కేటగిరీలో వచ్చేసి కంపల్సరీగా 50% అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది 50% మించకూడదు అని చెప్పేసి లిమిట్ లో 44.5%, 45 అలా ఉంటుంది అనమాట. ఇది రిజర్వేషన్స్. ఇది దేనికి వర్తిస్తాయి అంటే లోకల్ బాడీస్, స్థానిక సంస్థల ఎన్నికలు, అలాగనే గవర్నమెంట్ జాబ్స్, అలాగనే ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాల్లో వస్తుంది. అయితే ఇది 2025 బిఫోర్ అంటే ఇప్పుడు ఏది బిల్లు ఎత్తేసారు కదా, ఈరోజు సమావేశం తీసుకున్నారు. రేపు కొత్తది వస్తుంది బిల్లు. దానికి 2025 తర్వాత అంటే రేపటి నుంచి ఏం జరిగింది అంటే టుమారో ఆన్వర్డ్స్ సేమ్ ఎస్సీలకి 15% ఉంటుంది, బీసీలకి ఎస్టీలకి 7.5% ఉంటుంది. ఇక్కడ బీసీలకి ఏం జరుగుతుందంటే 42% బీసీలకి ఇస్తామని చెప్పేసి అయితే రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు ఆ మాట అంటే చూసుకుంటే ఓవరాల్ తెలంగాణలో టీజీలో బీసీల ఏదైతే వాళ్ళు కులగణన చేశారు కదా, కులగణన చేసిన తర్వాత 56% ప్రజలు బీసీలే ఉన్నారు. దానివల్ల వీళ్ళు 42% ఇస్తా అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే భావించింది. అది అమలు కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజుతో పాత బిల్లు ఏదైతే ఈ రిజర్వేషన్స్ ఉన్నాయో ఈ రిజర్వేషన్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. ఈ రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ 42 కదా, ఇప్పుడు ఎంత అయింది ఇది మొత్తం కలిపితే 64.5% ఉంది. ఏది ఇప్పుడు కొత్త రిజర్వేషన్ రేపు వచ్చే బిల్లు ప్రకారం. రిమైనింగ్ ఎంత 35.5%. ఇది ఓపెన్ కేటగిరీలో ఇది ఉంటుంది. ఇక్కడ ఎంత పెరిగింది అంటే ఆల్మోస్ట్ 20% అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే అక్కడ 42% ఇవ్వడానికి గల కారణం ఏంటంటే తెలంగాణలో ఎవరైతే బీసీ ప్రజలు ఉన్నారో వాళ్ళు 56% మంది ఉన్నారు. 56% మంది ఉన్నప్పుడు 42% ఇదిలో తప్పులేదు. రాహుల్ గాంధీ గారి చారిత్రాత్మక ఇది ఘట్టం అనమాట. ఎందుకంటే ఆ నిర్ణయం అనేది చాలా గొప్పది. అంతమంది జనాభా ఉన్నప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ అనేది 20%, 22, 23, 24 ఇలానే ఉంటే వాళ్ళకి ఇబ్బంది కదా. చాలా మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళే ఓట్లు వేస్తారు, వాళ్ళకే ఎక్కువ పర్సెంటేజ్ ఉండాలి కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది యాక్చువల్ ఎలా వెళ్ళాలంటే గవర్నర్కి పంపించాలి. మన రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు పెట్టి దాన్ని గవర్నర్ గారికి పంపించింది. గవర్నర్ గారు రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు. బట్ అక్కడ ఏం జరిగిందంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఇవ్వద్దు అనుకుంటుంది, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తుంది కదా ఇది జరిగితే. అందుకోసం చెప్పేసి బీజేపీ ప్రభుత్వం ఇవ్వకూడదు అనుకుంది, అందుకని ఆపేశారు అది.
అయితే ఇది మీకు ఒక డౌట్ రావచ్చు, ఇది కేవలం స్థానిక సంస్థలు ఏ అయితే ఉన్నాయో సర్పంచ్, ఇవి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఇవేనా, లేదు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు గవర్నమెంట్ జాబ్స్ అలాగనే విద్యా సంస్థలకు సంబంధించి కూడా ఉందా అంటే ఇది 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 క్వశ్చన్, కరెక్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఇది అనేది పంచాయతీరాజ్కి సంబంధించిందండి. అంటే చూడొచ్చు మీరు, లోకల్ బాడీస్ స్థానిక సంస్థలు అనేవి పంచాయతీరాజ్ చట్టం కింద వస్తాయి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం చేంజ్ చేయొచ్చు. ఏది తెలంగాణ గవర్నమెంట్ దాన్ని చేంజ్ చేయొచ్చు. పంచాయతీరాజ్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ చట్టాన్ని సవరించవచ్చు ఏది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ ముఖ్యమంత్రి గారు వాళ్ళ కేబినెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆమోదించారు. ఏది ఎడ్యుకేషన్ సంబంధించింది, ఏది గవర్నమెంట్ జాబ్స్ సంబంధించింది, అలాగనే ఎడ్యుకేషన్ సంబంధించింది. ఈ రెండు బిల్లులు కూడా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి మంత్రివర్గం ఇది గవర్నర్ గారి దగ్గర పంపించింది. బట్ ఇది జరగాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంది 42% రిజర్వేషన్ ఇవ్వాలి అంటే. ఎందుకంటే అక్కడ సుప్రీంకోర్టు రూల్ ఉంది కదా, 50% మించకూడదు రిజర్వేషన్స్ అని. దాన్ని క్రాస్ అవుతుంది, అది క్రాస్ అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు ఆ చట్టం చేయడం. చట్టం చేసేదంటే చేసేస్తారు వీళ్ళు. ఏది ఇప్పుడు పంచాయతీరాజ్ చట్టం ఉంది, అది తెలంగాణ గవర్నమెంట్ చేతిలో ఉంది. చేసేసిరు రేపు తీసుకొస్తారు, ఆర్డినెన్స్ తీసుకొస్తారు, జీవో పాస్ చేస్తారు, కంప్లీటెడ్ అయిపోతుంది. 42% వచ్చేసింది. ఇక్కడ మాత్రం ఏదైతే గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయో గవర్నమెంట్ జాబ్స్ సంబంధించింది ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఉందో, ఎడ్యుకేషన్స్ ఏదైతే అంటే విద్యకు సంబంధించిన పరమైన ఇది ఉందో, ఈ రెండు బిల్లులు మాత్రం స్టేట్ గవర్నమెంట్ చేయలేదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత మాత్రమే దాన్ని ఆమోదించడం జరుగుతుంది. ఇప్పుడు అది కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఉద్యోగాలలో అలాగనే విద్యా వ్యవస్థకు సంబంధించిన దాంట్లో ఎందుకు అది అమలు చేయడం కష్టం అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఎందుకు లేదంటే అది కొంచెం చాలా కష్టం అనమాట. అది రాజ్యాంగ సవరణ చేయాలి, దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఉండాలి. అది ఎందుకు కష్టం అవుతుందంటే సుప్రీంకోర్టు పరిమితి ఎందుకు దాటడానికి ఇబ్బంది పడుతుందంటే ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 50% దాటకూడదని సుప్రీంకోర్టు రూల్ ఉంది. దాని ప్రకారం 50% ఇక్కడ ఉంటుంది. రిమైనింగ్ ఓపెన్ కేటగిరీలో ఇక్కడ ఒక 50% ఉంటుంది కదా. అంటే ఇక్కడ ఒక 100 జాబ్స్ ఉన్నాయి అనుకుంటే, 100 జాబ్స్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ 50 జాబులు ఉన్నాయి, ఇక్కడ 50 జాబులు ఉన్నాయి, 100 జాబులు ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఈ కేటగిరీలో ఎవరు వస్తారంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్. అంటే ఎవరైతే అగ్రవర్ణాలు ఉంటారో వాళ్ళలో పేదలందరూ ఈ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ తీసుకుంటే వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇది మిస్యూజ్ కూడా అవుతుంది. యాక్చువల్గా 10 ఎకరాల పొలం ఉన్నోడు కూడా తీసుకుంటాడు ఈడబ్ల్యూఎస్. చాలా ఫ్రాడ్ జరుగుతుంది. మొన్న జరిగింది. యాక్చువల్గా నార్మల్గా ఎస్సీ ఎస్టీ పిల్లగాల కంటే కూడా తక్కువ మార్కులు వచ్చి కూడా ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి జాబ్ వచ్చింది. అదే నియర్ బై ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి మీరు మీ ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్లు ఉంటాయో అవి సబ్మిట్ చేస్తే మీకు ఆ సర్టిఫికేట్ పొందొచ్చు, చూసుకోవచ్చు. అది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అందరికీ కలిపి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కలిపి 50% ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఓపెన్ కేటగిరీలో వీళ్ళు మళ్ళీ వస్తారు. ఎస్సీ వస్తారు, ఎస్టీ వస్తారు, బీసీ వస్తారు, ఈడబ్ల్యూఎస్ వస్తారు. అలాగని ఇక్కడ ఓపెన్ కేటగిరీలో అంటే అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు, అంటే ఎక్కువ క్యాస్ట్, పెద్ద క్యాస్ట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అందరూ ఇక్కడ ఓపెన్ కేటగిరీలోకి వస్తారు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇది ఎందుకు అమలు కావడానికి కష్టమవుతుంది అనే వివరం నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇక్కడ 50 జాబులు ఉన్నాయి. వీళ్ళకి ఫర్ సపోజ్ ఎస్సీలకి కట్ ఆఫ్ ఒక 50 ఇచ్చారు, ఎస్టీలకు కట్ ఆఫ్ ఒక 60 ఇచ్చారు, బీసీలకు కట్ ఆఫ్ ఒక 70 ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఒక 80 ఇచ్చారు అనుకుంటే ఇవి కట్ ఆఫ్ అంటే ఏంటంటే ఆ మార్క్స్ వస్తే మినిమం మీకు జాబ్ కన్ఫర్మ్ అనేది కట్ ఆఫ్ అంటారు. దాన్ని అక్కడికి కట్ చేస్తున్నారు. అంత మార్కులు వస్తేనే జాబ్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఎస్ఐ జాబే ఉంది, ఆ ఎస్ఐ జాబ్ లో ఇన్ని మార్క్స్ వస్తే మీకు జాబ్ వస్తుంది అని చెప్పేసి ఒకటి ఉంటుంది, కట్ ఆఫ్ ఉంటుంది. ఆ కట్ ఆఫ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఏం జరిగిద్దంటే ఈ జాబ్స్ ఏదైతే 50 జాబులు ఉన్నాయో 50 జాబులు ఎస్సీ ఎస్టీలకి సపరేట్ రిజర్వేషన్ ఉన్నాయి కదా. వీళ్ళకి ఎస్సీలకి 15, ఎస్టీలకి 7, అలాగే బీసీలకి 22 ఉంది కదా. ఇది ఏదైతే 7.5 ఇది ఏదైతే ఉందో వీళ్ళందరికీ ఈ జాబులు డివైడ్ చేసి ఇస్తారు వాళ్ళకి. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళ రిజర్వేషన్ లోకి వీళ్ళు రావడానికి ఉండదు. ఎవరు ఇక్కడ ఓసీలు ఉన్నారు కదా, ఈ ఓసీలు ఇక్కడ రావడానికి లేదు. కానీ ఈ బీసీలు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఇక్కడికి వచ్చి పోటీ చేయొచ్చు, అంటే పోటీ పడవచ్చు వీళ్ళతో పాటు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ వీళ్ళకి 80 ఉందంటే అంటే వీళ్ళందరికీ 50, 60, 70, 80 కట్ ఆఫ్ ఉంది కదా. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఫర్ సపోజ్ 90 కట్ ఆఫ్ ఉంది. ఎస్సీ జాబ్కి కట్ ఆఫ్ ఉంటే ఇక్కడ ఈ ఎస్సీ సంబంధించిన అబ్బాయి ఒక క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో బాగా చదువుకుంటాడు. అతను బాగా చదివి బాగా మెరిట్లో మార్కులు వచ్చింది అనుకోండి, ఇతనికి 50 వచ్చినా క్వాలిఫై అవుతాడు, కట్ ఆఫ్ అవుతుంది, అతనికి జాబ్ వచ్చేస్తుంది. బట్ ఇతనికి కానీ 90 మార్కులు వచ్చినాయి అనుకోండి, ఈ క్యాండిడేట్ 50 జాబ్స్ లో ఉండడు.
ఈ క్యాండిడేట్ ఎవరైతే ఈ ఎస్సీ సంబంధించిన క్యాండిడేట్ ఉండో ఇతను వచ్చేసి ఓపెన్ కేటగిరీలో యాడ్ అయిపోతుంది. అంటే అక్కడ జాబ్ మిగిలింది, ఆయన జాతికి అతను న్యాయం చేసినట్టు, ఆయన జాతికి ఆయన హెల్ప్ చేస్తున్నట్టు. బాగా చదువుకొని ఓపెన్ కేటగిరీలో జాబ్ కొడితే ఇక్కడ ఎవరైతే వెనకబడ్డోళ్ళు 49 మార్కులు, అంటే దట్ మీన్స్ ఒక 50 మార్కుల కంటే తక్కువ వచ్చిన వాళ్ళకి ఆ జాబ్ వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ ఎవరైతే బాగా చదువుకున్న ఎస్టీ అబ్బాయి ఉన్నాడో వాళ్ళ జాతికి న్యాయం చేసినట్టు అతను ఏం చేస్తాడంటే ఇక్కడ ఓపెన్ కేటగిరీలో వచ్చి జాబ్ కొడతాడు, ఓపెన్ కేటగిరీలో జాబ్ వస్తుంది అతనికి. ఇక్కడ ఎవరైతే బీసీకి సంబంధించిన వాళ్ళు ఓపెన్ కేటగిరీలో కొట్టగలిగారు, అంటే ఓపెన్ కేటగిరీ అంటే ఏంటంటే ఓపెన్ కేటగిరీలో ఎక్కువ మార్క్స్ వస్తేనే కట్ ఆఫ్ పెడతారు, ఎక్కువ మార్క్సే కట్ ఆఫ్ పెడతారు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి తక్కువ మార్క్స్ ఉంటాయి, తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి దాంట్లో జాబ్ వస్తుంది. బట్ ఈ కేటగిరీలు, ఈ 4 కేటగిరీలు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కానీ ఓసీలతో పాటు సంబంధం వస్తాయి, అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళతో పాటు మార్క్స్ కానీ వచ్చినాయి అంటే 90 మార్క్స్ వచ్చినాయి అంటే వీళ్ళు ఇక్కడ జాబ్ కొట్టినట్టే, వీళ్ళకి జాబ్ ఇచ్చేస్తారు. ఇక్కడ ఈ 50 మార్క్స్, ఈ 50 జాబులు ఉన్నాయి కదా, ఈ 50 జాబుల్లో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, ఈ 50 జాబుల్లో కూడా వీళ్ళకి జాబ్ వస్తుంది, ఎక్కువ మార్క్స్ వస్తాయి. అప్పుడు ఈడ ఎవరైతే చదువుకున్నారో ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో మెరిట్ మార్క్స్ అంటే 90+ మార్క్స్ వచ్చిన వాళ్ళు, 90+ మార్క్స్ వచ్చిన వాళ్ళు వాళ్ళ జాతికి ఎవరైతే వాళ్ళ వర్గాలకు చెందిన వాళ్ళ వర్గాలకు చెందిన వెనకాల పడ్డ స్టూడెంట్స్ ఉన్నారంటే కొంచెం మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు వీళ్ళు వచ్చి ఓపెన్ కేటగిరీలో కొట్టుకోవచ్చు. అందుకే చూడండి, మీరు ఎప్పుడు వింటారు ఓపెన్ కేటగిరీలో జాబ్ వచ్చింది మా వాడికి, మా ఫ్రెండ్కి ఓపెన్ కేటగిరీలో జాబ్ వచ్చింది అంటారు. ఏంది ఓపెన్ కేటగిరీ అంటే వాళ్ళకి హైయెస్ట్ మార్క్స్ వస్తాయి. అప్పుడు ఈ రిజర్వేషన్ లో నుంచి వాళ్ళకి ఏదైతే రిజర్వేషన్ అంటే రిజర్వ్ చేస్తున్నారు, ఎవరైతే వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రిజర్వ్ చేస్తున్నారు కొన్ని పోస్టులు. ఆ పోస్టులకు ఓపెన్ కేటగిరీలో రావేది కాదు, బట్ ఓపెన్ కేటగిరీలోకి ఆ పోస్టులో రావాలి అంటే బాగా చదువుకోవాలి, బాగా చదువుకుంటే ఎక్కడికి వస్తారు, వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ స్నేహితులకి వాళ్ళ వర్గాలకు చెందిన వాళ్ళు, అంటే ఎస్సీ అయితే ఎస్సీ ఎస్టీ అయితే ఎస్టీ బీసీ అయితే వాళ్ళ వర్గాలకు చెందిన వాళ్ళు హెల్ప్ చేసినట్లే. ఇలా ఉంటుంది అన్నమాట ప్రాసెస్. ఇప్పుడు ఏమైతుందంటే ఇలా చేయటం వల్ల ఈ ఓపెన్ కేటగిరీలో ఇలా జరుగుతుంది కదా. ఇప్పుడు ఇంకో వివరించే ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ కేస్ కానీ 42% గవర్నమెంట్ జాబ్స్లో తర్వాత విద్యా సంస్థలు ఇచ్చారనుకోండి, ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకి యథావిధిగానే ఎస్సీ వాళ్ళకి 15% ఉంటుంది, ఎస్టీ వాళ్ళకి 7.5 ఉంటుంది. అంటే తర్వాత వీళ్ళకి 22 నుంచి 20+ చేసి టోటల్ 42 చేశారనుకోండి, 42% చేస్తే ఏమవుతుందంటే రిమైనింగ్ అయితే టోటల్ ఎంత అవుతుంది, 64.5% అవుతుంది. 64.5% అవుతుంది. ఇంకా మిగిలిందంతా 35 ఇక్కడ ఓబీసీ 35 ఓబీసీలోనే వస్తారు, ఈడబ్ల్యూఎస్ కూడా 35.5% ఇంతనే మిగులుతుంది ఓపెన్ కేటగిరీకి ఇంతనే మిగులుతుంది. ఏది ఓపెన్ కేటగిరీ ఓసీలకి. అప్పుడు ఏం జరుగుతుందంటే కాంపిటీషన్ చాలా పెరిగిపోతుంది ఓపెన్ కేటగిరీలో. కొంచెం అగ్రవర్ణాల్లో ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇక్కడ ఓపెన్ కేటగిరీ చేయాలి అంటే ఇక్కడ జాబ్స్ చాలా డిఫరెన్సెస్ ఉంటుంది. ఇక్కడ 20% అంటే 100లో 20 జాబులు, సపోజ్ ఒక 10,000 జాబులు ఇస్తే 2,000 జాబులు మళ్ళీ బీసీలకే అటాచ్ చేస్తారు కదా, బీసీలకే అటాచ్ చేస్తారు. ఇక్కడ ఏమైతే ఓపెన్ కేటగిరీలో ఆ 2,000 జాబులు కట్ అయిపోతాయి. అప్పుడు వీళ్ళకి అనేది చాలా తక్కువ జాబ్స్ ఉంటాయి, ఇక్కడ చాలా తక్కువ జాబ్స్ ఉండే అవకాశం ఉంది. ఇదేంటంటే కొంచెం ఆలోచన చేయాల్సిన విషయం కాబట్టి ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది. స్టేట్ గవర్నమెంట్లో చేతిలో ఉంటే అయిపోయేది, కానీ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి దీన్ని ఆలోచించి చాలా సవరణ చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగ సవరణ చేస్తేనే అది అవుతుంది. అందుకోసమే దాన్ని చేయలేకపోతున్నారు ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేయలేకపోతుంది. చేస్తే మంచిగానే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ బీసీల యొక్క ఈ జనాభా సంఖ్య ఎక్కువ కాబట్టి, జనబలం ఎక్కువ కాబట్టి వాళ్ళకు కూడా అన్ని జాబులు కావాలి. ఇప్పుడు ఎంతమంది, ఇప్పుడు 100 మంది ఉన్నారు అనుకోండి ఊర్లో, దాంట్లో బీసీలో 56 మంది ఉన్నారు. 56 మంది ఉంటే వాళ్ళు 56 మంది తగ్గట్టు జాబులు ఇవ్వాలి కదా. అట్లా కాదని చెప్పి 20% ఇచ్చే ప్రయత్నం, 22% ఉంది ఓల్డ్, అట్లా ఇచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళు అన్యాయం అవుతారు కదా. దీనివల్ల సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇద్దరికి ఇద్దామని చూసింది. బట్ స్థానిక సంస్థల్లో అయితే జీవో రేపు వచ్చేస్తుంది, అయిపోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ అయితే దాన్ని ఇనిషియేట్ చేసుకొని రిజర్వేషన్ ఇస్తే బాగుంటుందని అయితే అభిప్రాయపడుతున్నారు చాలా మంది. ఇది రాహుల్ గాంధీ గారి యొక్క కళ, బీసీ రిజర్వేషన్ అనేది. ఆయన చెప్పిండు, మాట ఇచ్చిండు, బీసీ రిజర్వేషన్ చేపించిండు ఇక్కడ ఏదైతే స్థానిక సంస్థలకి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ చేయలేడు కాబట్టి ఆయన ఇప్పుడు ప్రధానమంత్రి స్థాయిలో లేడు, ఆయన అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి, అపోజిషన్ లీడర్గా ఆయన చేయలేకపోతున్నాడు. బట్ సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెజర్ అయితే తీసుకొస్తాడు, అది ఖచ్చితంగా చేపిస్తామని అయితే చెప్తుండు. ఇక ఏం జరిగింది అనేది చూడాలి. ఇప్పుడు నాకు తెలిసి ఎలక్షన్స్ ఎప్పుడయ్యే అవకాశం ఉందంటే ఇప్పుడు ఈ రోజు ఏదైతే మన తెలంగాణ ప్రభుత్వం ఉందో, తెలంగాణ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ చెప్పింది, మీరు ఎలక్షన్ కమిషన్ చెప్పేసింది ఏమని, ఎలక్షన్స్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి. వాళ్ళు నాకు తెలిసి ఈ రోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కల్లా ఇచ్చేస్తారు. ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైనా డేట్ ఇచ్చేస్తారు. డేట్ ఇచ్చేస్తే సెప్టెంబర్ 20వ తారీఖు
15 నుంచి 20వ తారీఖు మధ్యలో 15 to 25 అనుకోండి. ఇంకా 15వ తారీఖు తర్వాత ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా అన్ని సెట్ చేసుకోవాలి కదా. అవన్నీ సెట్ చేసుకుని ఎలక్షన్ కమిషన్ ముందుకెళ్ళే అవకాశం ఉంది. సెప్టెంబర్ 15 తర్వాత ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, అలాగే సర్పంచ్. వేచి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. నెక్స్ట్ మరికొన్ని వీడియోలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను, ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ.